నమస్కారం. స్పెన్ న్యూస్ వార్తలకు స్వాగతం. పోలవరం జిల్లా అడ్డతీగల సర్కిల్ పరిధిలో గంజాయి వినియోగాన్ని సమూలంగా అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీస్ శాఖ సంయుక్తంగా వినూత్న ర్యాపిడ్ టెస్ట్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ గారి ప్రత్యేక ఆదేశాల మేరకు అడ్డతీగల సిఐ గజేంద్ర కుమార్ ఈ స్పెషల్ డ్రైవ్కు శ్రీకారం చుట్టారు. అనుమానితులు గంజాయి సేవించారో లేదో నిమిషాల్లో శాస్త్రీయంగా తేల్చేందుకు ప్రెగ్నెన్సీ టెస్ట్ తరహాలో పనిచేసే కిట్లను రంగంలోకి దించారు. కేవలం మూత్రం శాంపిల్తో ఈ టెస్ట్ చేస్తారు. కిట్లోని కేవలం సి అనే అక్షరం వద్ద ఎర్రటి మార్కు వస్తే సదరు వ్యక్తి గత 6 నెలల వ్యవధిలో ఎప్పుడైనా గంజాయి తాగినట్లుగా, అంటే పాజిటివ్గా నిర్ధారిస్తారు. ఇలా దొరికిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటూ సెక్షన్ 27B కింద కేసు నమోదు చేస్తారు. అదే సి, టి 2 చోట్ల మార్కులు వస్తే గంజాయి తీసుకోనట్లుగా, అంటే నెగిటివ్గా పరిగణిస్తారు. అయితే కొత్తగా ఈ వ్యసనానికి బానిసైతే వారి జీవితాలు నాశనం కాకుండా ఉండేందుకు తగిన కౌన్సిలింగ్ ఇచ్చి నిరంతరం పోలీసుల పర్యవేక్షణలో ఉంచుతారు. గంజాయి నిర్మూలనతో పాటు మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు సిఐ గజేంద్ర కుమార్ స్పష్టం చేశారు. మహిళలను వేధించటం, ఈవ్టీజింగ్ చేయటం లేదా లైంగిక దాడులకు పాల్పడటం వంటి ఏ ఉమెన్ రిలేటెడ్ కేసునైనా నిందితులు ఎంతటి వారైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఈ 2 అంశాలపై రాజీ లేని పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. నేను పోలవరం జిల్లా అడ్డతీగల సర్కిల్ సిఐగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే మన గంజాయి తాగేవాళ్ళని, గవర్నమెంట్ గంజాయి తాగేవాళ్ళందరినీ గంజాయికి ఎవరు అలవాటు పడకుండా ఉండాలని, గంజాయి నిర్మూలించాలని చెప్పి కొత్తగా పథకం ద్వారా, అలాగే ఇప్పుడు గవర్నమెంట్ పోలీసు వాళ్ళందరూ కలిసి గంజాయి దానికి ఒక టెస్ట్, అంటే ర్యాపిడ్ టెస్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి ఇది అంతకుముందు గంజాయి ఎవరైనా తీసుకున్న లేదా గంజాయి వాళ్ళ దగ్గర ఉంటే పట్టుకోవడం జరిగేది, వాళ్ళ మీద గంజాయి కేసు పెట్టడం జరిగేది. ఇప్పుడు అలా కూడా కాదు. వాళ్ళు ఎవరైనా గంజాయి తాగి అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 6 నెలల్లోపు ఎప్పుడైనా గంజాయి తాగి ఉంటే ఈ ర్యాపిడ్ టెస్ట్ ద్వారా వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పరివర్తనలోకి, లేదా ఒకసారి 2 సార్లు తక్కువ మోతాదులో తీసుకుంటే వాళ్ళకి పరివర్తన కలిగజేసి వాళ్ళకి ఇంకొకసారి గంజాయి అడిక్ట్ కావద్దని చెప్పడం జరుగుతుంది. ఇది శాంపిల్ అండి. ఇది ఈ శాంపిల్ని జస్ట్ ర్యాపిడ్ టెస్ట్ ఏదైతే మనకి ప్రెగ్నెంటీ టెస్ట్ ఎట్లా ఉంటుందో అలాగే ఈ స్ట్రిప్ ఉంటుంది. దాంట్లో ఈ స్ట్రిప్ని కింద పెట్టి ఇక్కడ పెడతానా, ఓకేనా, చూస్తారు దగ్గరికి వీడియోని పెట్టి. ఈ స్ట్రిప్ ఉంటుంది, దీంట్లో సిటీ అని ఉంటుంది. ఇక్కడ శాంపిల్, యూరిన్ శాంపిల్ దీంట్లో వేయాలి. ఒక చిన్న కప్లో ఏదైనా ఎవరిదైతే మనం టెస్ట్ చేయాలనుకున్నామో వాళ్ళది యూరిన్ తీసుకుని, ఆ యూరిన్ శాంపిల్ ఒక 2 డ్రాప్స్ తీసుకొని ఈ శాంపిల్ ఉన్న చోట ఒక 2 డ్రాప్స్ వేసినప్పుడు ఏదైనా గంజాయి అతను తాగి 6 నెలల్లో ఎప్పుడైనా తాగి ఉన్నా లేదా రీసెంట్గా తాగి ఉన్నా గంజాయి తాగి ఉంటే సి లెటర్ దగ్గర రెడ్ మార్క్ వస్తుంది. సి లెటర్ దగ్గర రెడ్ మార్క్ వచ్చిందంటే పాజిటివ్. అది పాజిటివ్ వచ్చిందంటే అతని మీద 27B కింద కేసు కట్టడం జరుగుతుంది. అతను మొత్తం బయోడేటా అంతా తీసుకోవడం జరుగుతుంది. అతను రీసెంట్గా ఎప్పుడైనా కానీ అంతకుముందు కానీ ఏదైనా గంజాయి కేసులో ఉన్నాడా, లేదా అతని చరిత్ర ఏంటి, లేకపోతే ఎవరికైనా గంజాయి అమ్మటం కానీ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ అలాంటివి ఉంటే అతని మీద కేసు కట్టడం జరుగుతుంది. లేదంటే ఏదో కొత్తగా అలవాటు పడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద ఫుల్ అబ్జర్వేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. అలా అదే సిటీ వచ్చిందంటే నెగిటివ్ వచ్చినట్టు, అంటే అతను గంజాయి ఏమి తాగినట్టు. ఇది మెయిన్. ఈ టెస్ట్ ఇప్పుడు ఆల్రెడీ మనం మన అడ్డతీగల్లో 3 టెస్టులు చేసామండి. 3 నెగిటివ్ వచ్చినాయి, పాజిటివ్ ఏమి రాలేదు. 3 నెగిటివ్ వచ్చింది. ఇంకా అలా కంటిన్యూగా ఈవినింగ్ టైము, అలాగే ఎక్కడైతే గంజాయి విక్రయించే ప్లేస్లు అయితే ఎక్కడైనా గంజాయి తాగే కుర్రోళ్ళు కానీ ఎక్కడైనా ఉండంటే వాళ్ళందరి దగ్గరికి మేము టెస్టులు చేస్తాం. ఇంకా ఈ టెస్టులు ఎక్కువ అవుతాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి వచ్చేటప్పటికి మొత్తం 25 కిట్లు ఇచ్చారు. 25 కిట్లు ఇవి అయిపోగానే మళ్ళీ తెచ్చుకుంటాం. ఈ ప్రతి చోట ఉన్న జిల్లాలో, అన్ని జిల్లాల్లో ప్రజెంట్ ఈ గంజాయి మీద ఉక్కుపాదం మోపాలన్న ఉద్దేశంతో ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అలాగే పోలీసు వారు కూడా ఎక్కువ చెకింగ్ జరగడం జరుగుతుంది. గంజాన్ని నిర్మూలించడం మెయిన్ ఉద్దేశం, మా ఉద్దేశం. అట్లానే వీటితో పాటుగా ఉమెన్ మీద ఏదైతే ఇప్పుడు కేసులు ఉన్నాయో, ఉమెన్ ఏడిపించడం కానీ, వాడవాళ్ళని ఏడిపించడం, వాళ్ళని సెక్సువల్గా అరెస్ట్ చేయడం ఇలాంటివి ఏమైనా ఉంటే ఉమెన్ రిలేటెడ్ కేసులు ఏదున్నా సరే వాళ్ళ మీద ఎట్టి బస్సులో తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది, కేసులు పెట్టడం జరుగుతుంది. దానికి కూడా చాలా ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 విషయాల్లో గంజాయి, ఉమెన్ అనే విషయంలో మటుకి గవర్నమెంట్ తరఫున అలాగే పోలీస్ తరఫున కూడా చాలా ఎక్కువగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని, ముఖ్యంగా యువత గంజాయికి దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇలాంటి మరిన్ని మన్యం ప్రాంతపు తాజా వార్తలు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ స్పెండ్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.